నమస్తే, వెల్కమ్ టు కాల్ యువర్ డాక్టర్. కరోనా రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది వేగవంతంగా. అయితే వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అక్కడక్కడ గుర్తించారు. టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్ వస్తే ఏం చేయాలి? ఇటీవల వెలువడిన కొత్త పరిశోధనల ఫలితాల ప్రకారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్నప్పటికీ కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్ పనిచేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. అందువల్ల మొదటి డోస్ తీసుకున్నాక కరోనా సంక్రమించే అవకాశాలు కొట్టి పారేలే. ఈ సందర్భంలో కరోనా టీకా మొదటి డోస్ తర్వాత వచ్చే ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారి సూచనలు, సలహాలు ఈరోజు తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. వెరీ గుడ్ ఈవినింగ్. కోటేశ్వర ప్రసాద్ గారు, మనం రీసెంట్ గా చూసుకుంటే అంటే ఎక్కడ చూసినా కోవిడ్ అయితే మనం ఎక్కువగా వింటున్నాం. దాంతో పాటే కోవిడ్ అయితే కొంచెం తగ్గుముఖం పట్టింది అని కూడా వింటున్నాం. అంటే తగ్గుముఖం రియల్ గానే పట్టిందంటారా నిజంగానే? డెఫినెట్లీ. అంటే మనం ఎట్ ఆఫ్ ది డే ఏంటంటే డేటాని బేస్ చేసుకొని మనం చెప్పాల్సి వస్తుందండి. అంటే కరెంట్లీ నేను ఒక 6 హాస్పిటల్స్ కవర్ చేస్తున్నాను. సో ఈ 6 హాస్పిటల్స్ లో కూడా లాస్ట్ 10 డేస్ నుంచి చూస్తే కూడా నాట్ ఈవెన్ 1 న్యూ అడ్మిషన్ ఆఫ్ కోవిడ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇట్స్ చాలా సంతోషకరమైన విషయం అది. ఒక హాస్పిటల్ లోపలికి కోవిడ్ రాకపోతే మేము చాలా హ్యాపీ అవుతున్నాం, ఎందుకంటే డెఫినెట్ గా అది తగ్గుతుంది అనేది. సో కాబట్టి తగ్గుముఖం అయితే డెఫినెట్ గా ఉంది. బట్ మళ్ళీ మనం అన్లాక్ వెళ్ళబోతున్నాం. ఇంకొక ఆల్రెడీ 6 నుంచి 6 దాకా సడలింపు ఉంది. మళ్ళీ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా కర్ఫ్యూ ఉంది. ఇది కూడా ఎండ్ అయిపోయి సమయం దగ్గర పడుతుంది. ఈ తర్వాత పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఈ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది $1 బిలియన్ క్వశ్చన్. ఎవరు చెప్పలేకపోతున్నాం. బట్ లెట్ us hope that మనం దీని నుంచి ఈసారి బయటపడ్డామని అనుకోవచ్చు. ఎస్, అంటే కోటేశ్వర ప్రసాద్ గారు, ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా చాలా మందికి చాలా డిసీజెస్ వస్తున్నాయని కూడా మనం వింటున్నాం. అంటే రీసెంట్ గా మనం బ్లాక్ ఫంగస్ ఇలాంటివి కూడా విన్నాం. అంటే పోస్ట్ కోవిడ్ లో అయితే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అని కూడా మనకి తెలుస్తోంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి పేషెంట్స్ లో? ఓకే, ఎక్సలెంట్ టాపిక్ పిక్ చేసుకున్నారు. అందరూ కూడా ప్రస్తుతం మనం కోవిడ్ ని ట్రీట్ చేస్తున్నాం, కోవిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కోవిడ్ తో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ఈ కోవిడ్ తర్వాత వచ్చే దాని గురించి ఎవరు ఫోకస్ చేయట్లేదు. మనకి వెస్ట్ కి డిఫరెన్స్ అదే. వెస్ట్ లో ఇంక్లూడింగ్ సైకలాజికల్ థెరపీ, అంటే సైకాట్రిస్ట్ కానీ సైకలాజికల్ థెరపీ, ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కోవిడ్ రావటమే మెంటల్ గా అందరికి చాలా స్ట్రెస్ఫుల్. బేసిక్ గా కోవిడ్ వచ్చింది అనగానే సగం మనిషి అక్కడే చనిపోతున్నాడు మెంటల్ గా. అంటే ఆ మోరల్ స్ట్రెంగ్త్ అనేది పోతుంది. దాంతో ఇంకొకటి ఏంటి, ముందు కోవిడ్ వచ్చిన వ్యక్తి దగ్గరికి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావట్లేదు భయంతో. నా ఓన్ ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఒక మనిషి చనిపోతే వాళ్ళ ఓన్ రిలేటివ్స్ రాలేదండి. అన్ఫార్చునేట్. బట్ అంటే అన్ఫార్చునేట్ అనాలా లేకపోతే న్యాయబద్ధం అనాలా నాకు తెలియదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఈ పరిస్థితుల్లో. కాబట్టి మేబీ సో ఈ మెంటల్ ట్రామా ఒకటి, దాంతో పాటు అడ్మిషన్ అయిన తర్వాత ఇచ్చే వివిధమైన మెడిసిన్స్, అంటే రకరకాల మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డ్రగ్స్. అది ఇవన్నీ మందులు వాడటం వల్ల ఏంటంటే బాడీ నార్మల్ గా మనం ఒక లైఫ్ టైమ్ లో మనం ఏదో ఒక జ్వరం వస్తేనో కాఫ్ వస్తేనో జనరల్ గా టాబ్లెట్స్ వేసుకుంటాం, అంతే కదా. అదర్వైజ్ ఏమన్నా క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్. బట్ ఇది అవుట్ ఆఫ్ బ్లూస్, అంటే సడన్ గా ఒక డిఫరెంట్, అంటే ఒక ఏ మనిషి కూడా ఎక్స్పీరియన్స్ చేయకూడని మెడిసిన్స్ సడన్ గా ఒక సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే టాక్సిసిటీ, సిస్టమిక్ టాక్సిసిటీ. సో ఈ మందులు బాడీలోకి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అని అంటే మనం అనుకోని రిజల్ట్స్ బాడీ పైన జరగడం అనేది నియర్ ఫ్యూచర్. అంటే ఎప్పుడు కూడా యాక్షన్ టు రియాక్షన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది, రియాక్షన్ అంటే బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కమింగ్ డేస్ లో కానీ తెలియదు. సో కాబట్టి వీటి పైన ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పోస్ట్ రికవరీ మనం తీసుకునే డయట్ కానీ, మనం చేసే మన లైఫ్ స్టైల్, అంటే మనం ఉండే పద్ధతులు, తినే పద్ధతులు, ఇవన్నిటి పైన కూడా ఫోకస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మెంటల్ హెల్త్. మనం మెంటల్ గా మనం ఎంత ఫోకస్డ్ గా ఉన్నాం, ఫిజికల్ హెల్త్, ఇవన్నీ కూడా చాలా కీ ఆస్పెక్ట్స్ అండి.
ఎస్ అంటే ఇంకొకటి అంటే పేషెంట్స్ కూడా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు, అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు పేషెంట్స్? కోవిడ్ నుంచి బయటపడ్డారు అంటే వాళ్ళు నిజానికి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినట్టే. సో అక్కడే మెంటల్ గా ఫీల్ అవ్వాలి దట్ ఎస్ వీ హావ్ అచీవ్డ్, ఆర్ మన దేవుడు ఒక మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు బ్రతకడానికి అనేది. ఎందుకంటే చాలా మంది ఆ వార్ ని గెలవలేకపోతున్నారు, ఆ యుద్ధంలో గెలవలేక ఓడిపోతున్నారు, అంటే చనిపోవడం జరుగుతుంది. కానీ బయటపడిన వాళ్ళు పాజిటివ్ గా ఎలా తీసుకోవాలంటే మనం బయటపడ్డాం కాబట్టి హెల్త్ పరంగా ఎస్పెషల్లీ మెయిన్లీ సజెస్ట్ చేసేదంటే డయటరీ విషయంలో డయటరీ ఇస్ ద కీ. ఎందుకంటే మనం తీసుకునే బాడీ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా డెడ్ అయిపోయి ఉంటుంది. అందుకనే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా యాంటీబాడీస్ బాడీలో రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ సమయంలో ఏంటంటే బాడీకి మంచి శక్తిని కలిగించే ఆహారం, లెట్ ఇట్ బి మంచి ప్రోటీన్ కానీ, పోషకాహారం అంటారు, ప్రోటీన్స్ కానీ లేకపోతే లెట్ ఇట్ బి వైటమిన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా కీ. అండ్ ఫ్యాటీ ఫుడ్స్ తినకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఒకటి, అట్లానే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ చీజ్, ఈ బర్గర్లు, ఇవన్నీ కూడా డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అండి. ఎందుకంటే ఫ్రెష్ గా హోమ్ మేడ్ ఫుడ్స్. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మనం ప్రపంచం ఎట్లా వృద్ధి చెందింది అని అనడానికి, ప్రపంచం వృద్ధి అయితే చెందింది కానీ హెల్త్ పోర్షన్స్ ఎట్లా తగ్గిపోయింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో పెరిగే ఫ్రిడ్జ్ సైజెస్ అంట. సో నా చిన్నప్పుడు ఫ్రిడ్జ్ అనేది లేదు యాక్చువల్ గా. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. ఆ చిన్న ఫ్రిడ్జ్ లో చాలా ఖాళీ ఉండేది, ఏమైనా పెట్టుకోవచ్చు, మనం కూడా కూర్చోవచ్చు, అంత ఖాళీ ఉండేది. ఇప్పుడు మా ఇంట్లో 800 లీటర్ ఫ్రిడ్జ్ ఉంది, నేను ఓపెన్ చేస్తే పెట్టడానికి ప్లేస్ లేదు అక్కడ. అంటే సో వీఆర్ జస్ట్ అంటే ఫిల్లింగ్ అప్ ద రిఫ్రిజిరేటర్స్, ఈటింగ్ ఓల్డ్ ఫుడ్, ఈటింగ్ ఫ్రోజన్ ఫుడ్స్. సో బేసిక్ ఏంటంటే మన హెల్త్ పోర్షన్స్, ఆ ఫ్రెష్ ఫుడ్ అనేది తినకపోవడం వల్ల జరిగే మార్పులు, ఇవన్నీ కూడా బేసిక్ గా ఎందుకు చెప్తానంటే ఫ్రెష్ డయట్ ఈస్ ద కీ. ప్రసాద్ గారు మనం కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. కృష్ణ కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణ గారు. హలో. హలో. ఎస్ కృష్ణ గారు. నమస్కారం మేడం. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి కృష్ణ గారు, బాగున్నారా? నాకు 8 months క్రితం కోవిడ్ వచ్చి తగ్గింది. కోవిడ్ వచ్చి తగ్గిందంటే 8 months అయిందంట. తగ్గిన తర్వాత ఉండేది 4 months దాకా. క్లారిటీ లేదండి మీ వాయిస్. కృష్ణ గారు సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి. హలో. ఎస్ చెప్పండి. హలో. ఎస్ కృష్ణ గారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే. 8 నెలల క్రితం కోవిడ్ వచ్చిండే, తగ్గింది. తర్వాత బాగా విపరీతమైన నీరసం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగుంది, కడుపులో పెయిన్ వస్తుంది సార్. చాలా హాస్పిటల్ తిరిగాను, తగ్గట్లేదు. సొల్యూషన్ చెప్పగలరు సార్? కృష్ణ గారు సొల్యూషన్ ఏం లేదు, అదే చెప్తాను ఇందాక టాపిక్ లో. మీరు వాడిన మందులు జనరల్ గా ఎప్పుడు కూడా లైఫ్ టైమ్ లో వాడని మందులు మీరు వాడారు. నంబర్ 1 ఎందుకంటే యాంటీబయాటిక్స్ కానివ్వండి, స్టిరాయిడ్స్ కానివ్వండి, ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఆ టైంలో సరిగ్గా ఆహారం లేకపోవడం, వీటన్నిటి వల్ల మీ బాడీకి జరిగిన నష్టము ఒక 10 సంవత్సరాల పాటు జరగాల్సిన నష్టము అదే టైంలో యావరేజ్ జరిగిన నష్టం ఒక 10-15 రోజుల్లో జరిగింది. సో ఆ బాడీ రికవర్ అవడానికి టైం ఇవ్వండి. అన్నిటికన్నా ప్రపంచంలో అన్నిటికన్నా బెస్ట్ టీచర్, బెస్ట్ డాక్టర్ ఎవరంటే నేచర్, ప్రకృతి. అండ్ మన ప్రకృతి అనేది మన బాడీలోనే ఉంది. సో బాడీకి గివ్ ఇట్ సమ్ టైమ్ టు రికవర్. బేసిక్ గా ఏంటంటే ఈ రికవరీ అవడానికి ఈ పర్టికులర్ మెడిసిన్స్ వాడటం వల్ల ఆ టైం, ఆ రికవరీ ఫేజ్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ నా ప్రకారం ఒక 3 to 6 months టైం పడుతుంది. కానీ ఈ 6 months లోపల మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మెయిన్లీ ఎస్పెషల్లీ మీ డయట్ ఒకటి. బాడీలో ఎందుకు ఈ వీక్నెస్ వస్తుంది? ఒక్కొక్కసారి షుగర్స్ తగ్గిపోవచ్చు, ఒక్కొక్కసారి లేకపోతే వైటమిన్స్, మినరల్స్ తగ్గిపోవచ్చు, లేకపోతే మనం పోషకాహారం తినలేకపోవచ్చు. ఈ స్పైసీ ఫుడ్స్ అనేవి ఒక్కొక్కసారి దాటి వల్ల కొంచెం కడుపులో మంట రావడం. సో బేసిక్ గా మనం తినే ఆహారంలోనే ఫోకస్ చేయాలి. నంబర్ 2, మెడికేషన్. బేసిక్ గా లివోకార్నిటైన్, మెటబాలిక్ ఎనర్జైజర్స్ అని ఉంటాయండి. అవి ఏదన్నా మీరు ఒక టాబ్లెట్ అట్లాంటి ఒకటి వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఫిజికల్ గా స్ట్రెంగ్త్, ఫిజికల్ గా ఆ ఇనాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. లివోకార్నిటైన్ అంటారండి. అది మీరు రోజుకు ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. కమర్షియల్ నేమ్ చెప్పకూడదు ఆన్ టీవీ. సో
లివో కార్నిటైన్ ఏ కమర్షియల్ బ్రీడ్ మీకు అక్కడ మీ షాప్ లో దొరికితే అక్కడ తీసుకొని రోజుకు ఒకటి వేసుకోండి. మైల్డ్ వాకింగ్, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయొద్దు, మినిమల్ వాకింగ్, రోజుకు 10-15 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. హాట్ వాటర్ అనేది తాగటానికి వామ్ వాటర్ తాగటం, అట్లానే పోషకాహారం ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ తగ్గించి ఇంట్లో ఫుడ్ ఉన్న దాంట్లోనే సాధ్యమైనటువంటి పోషకాహారం, ఒక ఎగ్ అనేది ఒకటి తీసుకోండి డైలీ. దట్ ఈస్ ద కీ. డైలీ ఒక ఎగ్ తింటే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రైట్ ప్రసాద్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రవీంద్ర మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి రవీంద్ర గారు. మేడం గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే రవి గారు. సార్ యాక్చువల్లీ నాకు ఈ కోవిడ్ది టీకా తీసుకోక ముందు ఈ షోల్డర్ అనేది ఒక కుండి లేపడం వల్ల షోల్డర్ లో పెయిన్ అయింది సార్. నేను ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పెయిన్ కిల్లర్స్ వేశాను, తగ్గాది. కానీ మళ్ళీ నేను టీకా తీసుకున్నాను అదే షోల్డర్ కి, తీసుకున్న తర్వాత పెయిన్ ఎక్కింది సార్ కొద్దిగా. అదే చెప్తున్నా అండి, ఈ టీకా అనేది కూడా ఏంటంటే బేసిక్ గా ఏమవుతుందంటే మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగర్ చేయడానికి మనకి టీకా తీసుకున్న తర్వాత ఎస్పెషల్లీ చాలా మందిలో పాలిఆర్థ్రాలజీ అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనేవి సడన్ గా అపియర్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ టీకా బేసిస్ అంటే మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో నాకు తెలియదు, కోవిషీల్డ్ వేయించుకున్నారా, కోవాక్సిన్ వేయించుకున్నారా? సో వాట్ ఎవర్ వ్యాక్సిన్ యూ హ్యావ్ టేకెన్, ఆ వ్యాక్సిన్ అసోసియేటెడ్ బాడీ రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షనరీ ఫేజ్ అనేది ఒక 1 month అనేది ఉంటుందండి. ఈ 1 month లో కూడా ఏమవుతుందంటే లాంగ్ స్టాండింగ్ పెయిన్స్, క్రోనిక్ పెయిన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎగ్జాజరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. హవెవర్ మళ్ళీ స్లోగా అవి తగ్గే అవకాశం ఉంటుంది. బట్ మీ ప్రైమరీ ప్రాబ్లం ఆ షోల్డర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే షోల్డర్ అన్ని జాయింట్స్ లోకి చాలా వీక్ జాయింట్. రీజన్ ఏంటంటే షోల్డర్ అనేది ఒక కండలతో మాత్రమే సపోర్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి అసలు ప్రాబ్లమ్ ని మీరు పెంచుకోకుండా ఈ దాన్ని కొంచెం మీరు తర్వాత ఫోకస్ చేయండి. మెడికేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఊడు మీరు గట్టిగా ఉండటం కోసం ఎక్సర్సైజెస్ కొంటుంటాయి. దాంతో పాటు అసలు రూట్ కాజ్ ఏంటనేది దాన్ని రూల్ అవుట్ చేయండి. వ్యాక్సిన్ అసోసియేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఎట్లా అవుతుందో అట్లానే తగ్గిపోతుంది. ఎస్ రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. విజయవాడ నుంచి ప్రశాంత్ కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రశాంత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే ప్రశాంత్ గారు, బాగున్నారా సార్? ఇప్పుడు కోవిడ్ బాగున్నానండి. కొంచెం నాకు కోవిడ్ వచ్చి 1 month అవుతుందండి. ఓకే. దాని ద్వారా ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయండి. నా ఏజ్ పెరిగి 25. ఇప్పుడు అది షుగర్ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటారా, లేకపోతే ఇంకా తగ్గుతుంది అంటారా ఫ్యూచర్ లో? అంటే నేను మెడిసిన్ కూడా దానికి. ప్రశాంత్ గారు, ఐ థింక్ ఈ మెసేజ్ చాలా మందికి వెళ్తే మంచిది. ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ నుంచి పోస్ట్ రికవరీ వాళ్ళకి ఈ బ్లడ్ షుగర్స్ ఎప్పుడు లేని వాళ్ళకి కూడా బ్లడ్ షుగర్స్ రావడం అనేది చూపించినాయి. ఓకే. సో సడన్ గా హెచ్బి A1C లెవెల్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ కానీ చెక్ చేస్తే యావరేజ్ గా 120-130 ఉండే వాళ్ళు కూడా 160-170 లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది డెఫినెట్లీ అగైన్ అంటే ఇందాక చెప్తున్నాను, ఈ కోవిడ్ వైరస్ వల్ల బాడీలో కొన్ని అవయవాలకు సంబంధించి, కొన్ని ఆర్గాన్స్ సంబంధించి ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ వీటన్నిటి కూడా మరి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, ప్లస్ స్టెరాయిడ్స్ అనేది వాడటం వల్ల కూడా ఏంటంటే బాడీలో ఈ బ్లడ్ షుగర్స్ అనేవి పెరగడం జరుగుతుందండి. హౌఎవర్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇర్రివర్సిబుల్. ఇక్కడ రివర్సిబుల్ అంటే ఎందుకు చెప్తానంటే ఈ ఫేజ్ ఏదైతే దాటుతుందో ఆటోమేటిక్ గా మీ ఒరిజినల్ లెవెల్స్ కి వచ్చేస్తాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మార్పుల్ని మీరు డయట్ తో కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే కరోనా వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మర్చిపోదాం. నెక్స్ట్ ఈ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మీరు అధిగమించాలి అంటే కొంచెం స్ట్రిక్ట్ గా, కొంచెం ఇంకొక 1-2 నెలల పాటు ఇంకొంచెం జాగ్రత్తగా మీ డైట్ ని ప్లాన్ చేసుకోండి. 100% రివర్స్ అవుతుంది. 100% మీరు ఒరిజినల్ స్టేట్ వెళ్ళిపోతుంది. ఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు మనకి ఈరోజు చూసుకుంటే కాలర్స్ అందరు కూడా ఆల్మోస్ట్ అందరికి కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళే మనకి ఈరోజు కాల్స్ కూడా చేస్తున్నారు. యాక్చువల్గా మనం చూసుకుంటే ఎస్ అంటే కొంతమందికి చూస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు, కొంతమందికి షోల్డర్ పెయిన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే డయాబెటీస్ కూడా కంటిన్యూ అవుతుంది, లేదంటే డయాబెటీస్ వస్తుంది కొంతమందికి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఇట్లానే మనకి ఆర్థో ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటారు. అంటే మీరు కూడా చాలా మంది పేషెంట్స్ ని చూసుంటారు కదా. నేను యాక్చువల్లీ ఈ పాయింట్ గురించి చాలా స్ట్రెస్ తలుచుకున్నాను. బట్ ఏంటంటే ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టెరాయిడ్ ఇండక్షన్ అంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ లో వాడే స్టెరాయిడ్స్ వల్ల ఏంటంటే
ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ 6 నెలలు కానివ్వండి, సంవత్సరం కానివ్వండి, ఒక 1.5 year లో కానివ్వండి, ఈ జాయింట్స్ కి సంబంధించి నొప్పులు వచ్చే చాలా అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్. Yes. ఎందుకంటే స్టెరాయిడ్ వాడకం కెన్ యు హియర్ మీ? ఎస్ మాట్లాడండి. ఈ మైక్రో సర్క్యులేషన్ ప్రసాద్ గారు ఒక్క కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. ఎస్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు భిక్షపతి గారు. గుడ్ ఈవినింగ్ అండి భిక్షపతి గారు. నమస్తే మేడం. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. భిక్షపతి గారు నమస్తే. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నాకు బైపాస్ సర్జరీ అయింది సార్. ఓకే. నాకు 3 years అయితే బైపాస్ సర్జరీ అయింది. ఈ రోజే కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నా. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ మీరు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి భిక్షపతి గారు. సార్ ఈ రోజే నేను కోవిడ్ ఇంజక్షన్ వేసుకున్నా. ఈ రోజే నాకు బైపాస్ సర్జరీ Okay. అయింది. హలో. ఎస్ సమస్య చెప్పండి భిక్షపతి గారు, ఏం అడగాలనుకుంటున్నారు డాక్టర్ గారిని? నాకు బైపాస్ సర్జరీ అయింది. ఓకే. ఈ రోజు నీకు కోవిడ్ ఇంజక్షన్ వేసుకున్నా ఏం కదా? ఎస్ మీది మ్యూట్ లో ఉంది ప్రసాద్ గారు. నాదండి. Yes. Can you hear me? ఓకే ఇప్పుడు మాట్లాడండి. భిక్షపతి గారు, ఐ థింక్ దానిపైన చాలా రీసెర్చ్ జరిగే వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రపంచంలో. సో బైపాస్ సర్జరీకి వ్యాక్సిన్ కి ఎటువంటి అంటే దాని వల్ల పాస్ట్ లో జరిగిన సర్జరీకి ప్రాబ్లం ఏం జరగదండి. దీని గురించి రీసెర్చ్ చాలా మటుకు చేశారు. హౌఎవర్ మీకు బైపాస్ సర్జరీ అయింది కాబట్టి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. రెగ్యులర్ గా హార్ట్ కి సంబంధించిన టెస్ట్ చేయించుకుంటాం కానీ, లేకపోతే మీ 2DFO కానీ వాటెవర్, ఇవన్నీ కూడా మీరు కొంచెం మీ ఆహార పద్ధతులు, మీరు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోండి. అదర్వైజ్ వ్యాక్సిన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎస్ రైట్ ప్రసాద్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కోవిడ్ Yeah. తర్వాత ఆర్థో ప్రాబ్లం. సో ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల ఏమవుతుందంటే కొన్ని బోన్స్ లో మైక్రో సర్క్యులేషన్ అనేది దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్ లో ఈ బాల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏవియన్ అనేది ఒక కండిషన్, నెవాస్కులర్ నెక్రోసిస్ అనేది. సో ఈ ఏవియన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ బాల్ అనేది సడన్ గా బ్లడ్ సప్లై తగ్గిపోయి ష్రింక్ అయిపోవడం జరుగుతుంది. ఆ ష్రింక్ అయిపోవడం వల్ల ఏంటంటే హిప్ జాయింట్ లో పెయిన్ అనేది రావడం, ఆ తర్వాత క్రమేణా హిప్ జాయింట్ లో పెయిన్ పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయి ఒక్కొక్కసారి ఈవెన్ హిప్ రీప్లేస్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఏంటి అంటే కొంచెం మన 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 బాడీలో జరిగే చేంజెస్ ని వాచ్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే మన ఒక యాటిట్యూడ్ మనకి ఏంటంటే బాగా ముదిరిపోయేదాకా మనం జనరల్ గా మెడికల్ కన్సల్టేషన్ తీసుకోం. ఇది ఒక కామన్ ప్రాబ్లం ఇండియాలో. అప్పుడు ఏంటంటే మన దగ్గర అవకాశం అంటే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కాదు అంటే ఒక 3 months 6 months తర్వాత, లేదు అంటే అనుకోకుండా హిప్ జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎక్కడన్నా జాయింట్ లో పెయిన్స్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి రివ్యూ చేయించుకోండి. ఎందుకంటే కొన్ని ఈ టాక్సిసిటీస్ బేసిక్ గా యాంటీబయాటిక్స్ తర్వాత ఫాలోడ్ బై స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ కొన్ని పెథాలజీస్ ఉంటాయి బోన్స్ లో, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వాచ్ఫుల్ గా ఉండండి. ఎస్ ప్రసాద్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు వీర్ శంకర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అది కోవిడ్ వచ్చి 1 month అవుతుందండి. ఓకే. అది మరి వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవచ్చు సార్? 1 month అవుతుందండి. మీరు ఇంకొక 4 weeks ఆగితే బెటర్. 8 weeks, యూజువల్ గా 8 to 12 weeks ఆగితే బెటర్. ఎందుకంటే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత మీ బాడీ ట్రిగర్ చేసే యాంటీబాడీస్ కి అట్లీస్ట్ ఒక 8 వారాలు టైం పడుతుంది. ఆ తర్వాత మీరు సేఫ్ గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ అప్పటిదాకా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వచ్చేసి తగ్గిపోయింది కదా అని ఒకసారి యాంటీబాడీ టెస్ట్ చేయించుకోండి. యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయనుకోండి, కొంచెం మీరు కూడా ధైర్యంగా ఉండొచ్చు. యాంటీబాడీస్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే అది మళ్ళీ రీఅటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు వ్యాక్సిన్ వేయించుకునేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొక 4 నుంచి 6 వారాలు మినిమం వెయిట్ చేయాలి.
ఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు మన కాలర్ అడిగినట్టు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి వేయించుకోవాలనేది ఇప్పటికి కూడా చాలా మందికి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అండి. అంటే కరెక్ట్గా మేము వేసుకోవచ్చా, లేకపోతే ఇంకా టైం తీసుకోవాలా, అంటే టైం పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఒక అపోహలో ఉంటున్నారు జనాలు. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని వీక్స్ కావాలి, అంటే యాంటీబాడీస్ ఉంటే కొంచెం మనం డిలే చేసుకోవచ్చా? అంటే ఈ మధ్యలో నేను చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం కూడా యాంటీబాడీస్ ఉంటే మనం కొంచెం డిలే చేసుకోవచ్చు అనేది కూడా మీ లాంటి వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అంటే దీనికి మీరు ఏం చెప్తారు? ట్రూ. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా WHO అండ్ ICMR అండ్ రీసెర్చ్ గ్రూప్స్, బేసిక్ గా వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్స్ ఏంటంటే ఇనీషియల్ గా కోవిషీల్డ్ ఎస్పెషల్లీ తీసుకుంటే 4 వారాల తర్వాత అన్నారు, తర్వాత 6 వారాలకి వెళ్ళింది, తర్వాత ఇప్పుడు 8 వారాలకు వచ్చింది. సో ఈ రీసెర్చ్ అనేది కంటిన్యూస్ గా ఇవాల్వ్ అవుతుంది కాబట్టి ఇప్పటికీ ఐ డోంట్ సే దట్ వాట్ ఎవర్ అంటే ఈ టైంకే తీసుకోవాలనేది ప్రస్తుతం చెప్పే డేటా సరిపోదు అని అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా జనరల్ గా కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత 8 వారాలు అనేది ఆగటం మంచిది, ఒక 8 వీక్స్. సో 8 వీక్స్ తర్వాత ఇట్ ఈస్ సేఫ్ టు టేక్ వ్యాక్సిన్ అండి. ఇది ఇప్పుడున్న డేటా. మేబీ ఫ్యూచర్ లో రీసెర్చ్ కొంచెం పెరిగిన తర్వాత ఆ పరిస్థితి మారచ్చు. ఎస్, అంటే పర్టికులర్ గా ఏ టైం నుంచి ఏ టైం వరకు తీసుకోకపోతే, అంటే యాంటీబాడీస్ టెస్ట్ మళ్ళీ చేయించుకునే వేసుకోవాలంటారా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే? ఇప్పుడు అందరినీ మళ్ళీ యాంటీబాడీస్ కోసం డయాగ్నోస్టిక్స్ పంపించి మళ్ళీ వాళ్ళ క్యూలో నుంచోబెట్టడం, ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదండి. సో బెస్ట్ ఏంటి, యాంటీబాడీస్ రానివ్వండి, యాంటీబాడీస్ రానివ్వకపోండి. ఇప్పుడు మనం కొత్తగా కాంట్రవర్సీ క్రియేట్ చేసేస్తాం. యాంటీబాడీస్ అనగానే జనం అందరూ ఇప్పుడు యాంటీబాడీస్ గురించి ఆలోచించుకుంటూ అవి ఉన్నాయా లేవా, లేకపోతే ఏం చేయాలి అని మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా అలా వదిలేసి జస్ట్ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత ఒక 8 వారాలు టైం ఇవ్వండి. అది బేసిక్ గా 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలల తర్వాత తీసుకోవచ్చు. 6 వీక్స్ అని చెప్తున్నారు కానీ ఐ సజెస్ట్ ఒక 8 వీక్స్. ఎందుకంటే కొంతమంది వ్యాక్సిన్ అంటే కోవిడ్ రికవరీ తర్వాత చాలా వీక్నెస్ తో ఉంటున్నారు. ఆల్మోస్ట్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా ఇంకా వీక్నెస్ నుంచి రికవర్ అవ్వట్లేదు. సో కాబట్టి సబ్జెక్టివ్ కాబట్టి ఒక సేఫ్ పీరియడ్ ఏంటంటే ఒక 2 నెలలు అనేది. సో 8 వీక్స్ తీసుకుని 8 వీక్స్ తర్వాత గో ఫర్ వ్యాక్సినేషన్. ఎస్ రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, గోవర్ధన్ కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి గోవర్ధన్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ గోవర్ధన్ గారు. సార్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కోవిడ్ వస్తుంది కదా సార్, 2-3 డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ కొందరికి. కరోనా నుంచి రికవర్ అయిన వాళ్ళు ఎందుకు ఒక 8 వీక్స్ 12 వీక్స్ ఎందుకు ఆగాలి సార్? మనకు ఒకసారి అడుగుతారా? ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా సిమ్టమ్స్ కొందరికి వస్తుంది కదా సార్, కరోనా వస్తుంది కదా. ఇప్పుడు కరోనా వచ్చి రికవర్ అయిన వాళ్ళకి 3 months 2 months ఎందుకు ఆగాలి అని చెప్పి నా డౌట్. ఓ అదంటారా? సో మనం ఆ విషయాన్ని చూస్తే మనం చాలా అంటే రీసెర్చ్ అనేది వ్యాక్సిన్ బాడీలో ఎట్లా పనిచేస్తుంది అనేది ఆ కోవిడ్ లక్షణాలు ఉన్నప్పుడు ఆల్రెడీ యాంటీబాడీస్ పేర్కొన్నప్పుడు మనం వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల యాడెడ్ అంటే ఎడిషనల్ అంటే అవసరం లేని దానికి ఎక్సెస్ ఇస్తున్నాం అనేది ఒక థాట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క దీంతో స్పెసిఫిక్, ఇప్పుడు mRNA వ్యాక్సిన్ అంటున్నాం, తర్వాత ఏంటంటే లైవ్ వ్యాక్సిన్ అంటున్నాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ బాడీ రెస్పాన్స్ అంటే ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ పని చేయడానికి ఒక మినిమం విండో పీరియడ్ ఇవ్వాలి. ఎందుకంటే వైరస్ వచ్చి బాడీ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగర్ అయ్యి అది ఒక ఫేజ్ కు రావడానికి ఒక 4 weeks to 8 weeks టైం పడుతుంది. అప్పుడు మనం దాన్ని బూస్ట్ చేస్తే వ్యాక్సిన్ కి దాని నుంచి బెనిఫిట్స్ బెటర్ ఉంటాయి. ఆల్రెడీ మీ బాడీ ఒక సైడ్ నుంచి ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ట్రిగర్ చేసే టైంలో మీరు దానికి యాడ్ ఆన్ చేయడం వల్ల వ్యాక్సిన్ ఎఫికసీ అనేది అంత ఎక్కువ ఉండదు అనేది థాట్ ప్రాసెస్. అది అంటే మన లెవెల్లో వీ కెనాట్ రియలీ దానిపైన కామెంట్ చేయలేం. ఎందుకంటే వ్యాక్సిన్ రెగ్యులేటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు కొన్ని రీసెర్చ్ బట్టి కొంత స్పెసిఫిక్ టైం ప్రిస్క్రైబ్ చేశారు. ఎస్ ప్రసాద్ గారు, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అలాగే ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలంటారు? అన్నిటికన్నా కావాల్సింది మెంటల్ స్ట్రెంగ్త్. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. సో ప్రపంచంలో హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ అంటే వన్ హూ ఇస్ మెంటలీ స్ట్రాంగ్. ఓకే, సో ఈ ఎటువంటి రోగాలైనా మనం వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది నేచర్. సో మనం దాన్ని అధిగమించగలం, దాన్ని మనం ఫైట్ చేసే శక్తి
ఉంది అనేది ముందు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే మిగతా ట్రీట్మెంట్స్ అంటారా, క్యాన్సర్ కి సంబంధించిన క్యాన్సర్ ట్రీట్మెంట్స్ నడుస్తూనే ఉన్నాయి, Yes. ఆర్థోపెడిక్ సంబంధించిన ట్రీట్మెంట్స్ ఆర్థోపెడిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాటి నుంచి స్పెసిఫిక్ గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వీఆర్ దేర్ టు హ్యాండిల్ ద ఇష్యూస్. ఓకే, అనవసరంగా భయపడి దాన్ని అంటే 10 మంది మాటలు వినొద్దు. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా యూ ట్రస్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా మీ మంచి కోసం సజెస్ట్ చేస్తారు కాబట్టి ఎస్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ట్రస్ట్ యువర్ డాక్టర్. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పింది ముందు అర్థం చేసుకోండి. అంతేగాని మీరు 10 మంది చెప్పినట్టు కొంతమంది చిన్న చిన్న మొన్న వెరీ ఫనీ ఇన్సిడెంట్స్ జరిగినాయి దట్ యూనో, బట్ ఎందుకులేండి డిస్కషన్. Yes. బట్ అంటే అపోహలకు వెళ్ళదు. బేసిక్ కీ ఏంటంటే అపోహలకు వెళ్ళకుండా ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఆపాల్సిన అవసరం లేదు, ఎస్ ఆర్థోపెడిక్ సంబంధించిన ట్రీట్మెంట్ ఆపాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకోవచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎస్ ఇవన్నీ So, తీసుకుంటూ కాబట్టి మెంటల్లీ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు. మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ ద కీ. ఎస్ ఎస్ రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, ప్రసాద్ గారు తీసుకుందాం. శ్రవంతి కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి శ్రవంతి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ శ్రవంతి గారు. How are you? మదర్ కి కోవిడ్ వచ్చి తగ్గిపోయిందండి, తగ్గిపోయి 1 month అవుతుంది. ఇప్పుడు లైట్ గా ఫీవర్ Okay. వస్తుంది, 99 degrees వస్తుంది. అప్పుడప్పుడు ఎలర్జీ Okay. వస్తుంది బాడీ మీద, నెక్స్ట్ మూతి మీద, అప్పర్ లిప్ మీద, ఐస్ మీద వస్తుంది ఎలర్జీ. ఏమంటారు దీనికి? Okay. ఏం చేయాలి? అవి పోస్ట్ స్టీరాయిడ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు శ్రవంతి. వీటిని బేసికలీ పోస్ట్ ట్రీట్మెంట్ బాడీ ఈస్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ టు ఇట్స్ న్యాచురల్ పొజిషన్ వాట్ ఎవర్ ప్రీ కోవిడ్ స్టేజ్ కి. సో ఈ టైంలో ఏమవుతుందంటే బాడీలో అన్ఎక్స్పెక్టెడ్ కెమికల్స్ రిలీజ్ అవడం, ఇలాంటి బేసిక్ అలర్జీస్ ఒకటి, కొంచెం మైల్డ్ ఫీవర్ అనేది ట్రిగర్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో హౌఎవర్ ఒక కొన్ని రోజులు వాచ్ చేయండి. ఈ ఫీవర్ పర్సిస్టెంట్ గా ఉంది అంటే కనుక రిపీట్ ద RT-PCR ఇంకొకసారి, కోవిడ్ టెస్ట్ ఇంకొకసారి మళ్ళీ చేయించండి. ఓకే, సో ఇవన్నీ కూడా పోస్ట్ రికవరీ సెక్వెలే అంటారు వీటిని. సో నాట్ టు వరీ. ఆ ఇచ్చింగ్ ఏమన్నా వస్తే మీరు యాంటీ హిస్టమిన్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఇచ్చింగ్ తగ్గడానికి. అట్ ద సేమ్ టైం ఫీవర్ కూడా 99 అంటున్నారు కాబట్టి ఒక పారాసెటమాల్, డోలో 650 లాంటివి వేసుకుంటాం. ఇవన్నీ కూడా కొంచెం యాక్టివ్ గా లైఫ్, యాక్టివ్ డైట్ ఇవన్నీ కూడా తీసుకుంటే యూ షుడ్ బి ఫైన్. హవెవర్ ఒక 4 రోజుల కన్నా ఎక్కువ ఈ ఫీవర్ అట్లానే కంటిన్యూ అవుతుంది, లేదు పెరుగుతుందంటే కనుక మళ్ళీ ఒకసారి RT-PCR రిపీట్ చేయించండి. ఎస్ రైట్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మాతో పాటు లైవ్లో జాయిన్ అందుకు, మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.